బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్ నేతలు కావలి గ్రీష్మ, బీదర్ రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఓవర్ టు యూ. మొత్తానికి ఏపీలో అయితే మాత్రం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కోటాను అయితే మాత్రం భర్తీ చేసింది. దాదాపుగా గత వారం రోజుల్లో కూడా ఎంతో మంది ఆశావాహులు ఎమ్మెల్సీ స్థానం కోసం కూడా ఆ ఉండవల్లి నివాసానికి, అదేవిధంగా లోకేష్ బాబు చుట్టూ ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు అయితే మాత్రం ఏదైతే పార్టీలో ఉన్నటువంటి పాత వారికి మాత్రమే ఎమ్మెల్సీ స్థానాలను కట్టుబెడుతూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే సామాజిక వర్గాల వారిని చూస్తూ కూడా ఈ రోజు అయితే మాత్రం ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వారి పేర్లను కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే కావలి గ్రీష్మ అనేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా, అదేవిధంగా బీదా రవిచంద్ర, అదేవిధంగా బీటీ నాయుడు అనేటువంటి మూడు పేర్లను కూడా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఖరారు చేసింది. మరి ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక సస్పెన్స్ అయితే మాత్రం కొనసాగినటువంటి నేపథ్యంలో చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్సీ టికెట్ కూడా కేటాయించాలని చెప్పి కేంద్రం నుంచి కొంత ఒత్తిడి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా అయితే మాత్రం ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా సచివాలయంలోనే మకాం వేశారు. మకాం వేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఆ టికెట్లను కూడా ఎట్టకేలకైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా తుది నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా సోము వీర్రాజును తెర మీదకి తీసుకొచ్చింది. తెర మీదకి తీసుకురావడమే కాకుండా ఆయన పేరును కూడా ఖరారు చేస్తూ అయితే మాత్రం కొంత కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. సో మరి ఈ నేపథ్యంలోనే మొత్తానికి తిరుమల ఏదైతే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను అయితే మాత్రం ఖరారు చేశారు. ఖరారు చేయడమే కాకుండా కూడా ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి కూడా ఎమ్మెల్సీలు నిన్నటి వరకు కూడా చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా వారిలో సామాజిక వర్గాల పరంగా కూడా చంద్రబాబు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కూడా మొదటి నుంచి ఒక గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ సంబంధించినటువంటి సీట్లను కూడా భర్తీ చేస్తామని చెబుతా ఉన్నారు. కాబట్టి మరి వీటన్నిటికి సంబంధించే చంద్రబాబు అయితే మాత్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కావలి గ్రీష్మ అనేటువంటి ఒక మహిళకు కూడా ప్రాధాన్యత కల్పించారు. మరోవైపు ఏదైతే కావలి గ్రీష్మతో పాటు బీదా రవిచంద్ర, బీటీ నాయుడు అనేటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా కేటాయించారు. మొత్తానికి ఎట్టకేలకు టీడీపీ రాత్రి 12 గంటల సమయంలో పూర్తి స్థాయి భర్తీ చేస్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే పూర్తి స్థాయి నివేదికను తీసుకొచ్చి అందులో భాగంగానే సోము వీర్రాజు పేరును కూడా తెర మీద తీసుకొచ్చింది. సోము వీర్రాజును కొద్దిసేపు క్రితమే అధిష్టానం అయితే మాత్రం ఎమ్మెల్సీ సీట్ని ఖరారు చేస్తూ కూడా ప్రకటించడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే సోము వీర్రాజు అయితే మాత్రం నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఎట్టకేలకు పూర్తి స్థాయిలో కూడా ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు పూర్తి స్థాయిలో భర్తీ కావడంతో కూడా ఇటు కూటమి నేతలతో పాటు జనసేన సంబంధించినటువంటి ఆశావాహులంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే అలిగినటువంటి నేతలందరికీ కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. ఫోన్లు చేసి ఎవరు కూడా అలగాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికే ఇస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కూడా నేతలు ఎవరు కూడా అలిగి బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా పార్టీలో కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఇటు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు పురంధేశ్వరి కూడా రాత్రి వరకు కొంత కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి కొంచెం ఆలోచించినప్పటికీ కూడా సోము వీర్రాజును కూడా భారతీయ జనతా పార్టీ నుంచి అయితే మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి నేపథ్యం అయితే మాత్రం కనిపించింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా వారం రోజుల నుంచి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణానికి తెరదింపినటువంటి నేపథ్యంలో కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలతో పాటు ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నిఖత్, థ్యాంక్ యూ పవన్.